మాస్ మహారాజా రవితేజ ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండడం వల్ల తప్పుకున్నారు. ఈసారి ముందుగానే సంక్రాంతి రావాలని ఫిక్స్ అయ్యారు. తాను నటిస్తున్న 75వ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మూవీ షూట్లో రవితేజకు గాయం అవ్వడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి సంక్రాంతికి ఈ మూవీ వస్తుందా లేక పోటీ నుంచి తప్పుకుంటుందా? ఈగల్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ భారీ సినిమాలు పోటీలో ఉండడం వలన నిర్మాత శ్రేయస్సు కోసమని ఈగల్ పోటీ నుంచి తప్పుకుంది. ఫిబ్రవరిలో ఈగల్ థియేటర్స్లోకొచ్చింది కానీ మెప్పించలేకపోయింది. అదే సంక్రాంతికొచ్చుంటే టాక్తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చేవి కానీ అలా జరగలేదు. ఈసారి మాత్రం అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యారు. పైగా రవితేజ కెరీర్లో మైలురాయిలా నిలిచే 75వ చిత్రం. ఈ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్లో రవితేజ కుడిచేతి కండరాలకు గాయమైంది. దీనిని ముందు పట్టించుకోలేదు. అలాగే షూటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నొప్పి పెరగడంతో హాస్పిటల్లో చేరడం, వైద్యులు సర్జరీ చేయడం జరిగింది. రవితేజ 6 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారట. ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి రవితేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. 6 వారాలు రవితేజ రెస్ట్ తీసుకోవాలి అంటే షూటింగ్కు బ్రేక్ పడినట్టే. మేకర్స్ మాత్రం రవితేజ లేని సీన్స్ చిత్రీకరించాలి అనుకుంటున్నారట. 6 వారాల తర్వాత రవితేజ షూటింగ్లో జాయిన్ అవుతారు కాబట్టి ఎలాగైనా సరే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కానీ సాధ్యమవుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా రవితేజకు సంక్రాంతి కలిసి రావడం లేదేమో అనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇయర్లో సంక్రాంతికి ఈగల్ రావాలి అనుకుంటే కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటే ఇలా జరిగింది.